జక్కంపూడి రాజా గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జక్కంపూడి రాజా గారు, ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనేటటువంటి వార్త నిజంగా రాష్ట్ర ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మీకున్నటువంటి అనుభవంతో చెప్పండి, నేటి రాజకీయ నాయకులకు కానీ నేటి యువతకు కానీ ఎలాంటి స్ఫూర్తినిస్తారు? ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? ముద్రగడ గారు నిజంగా ఒక అరుదైనటువంటి రాజకీయ నాయకులు. ఒక పక్కన మనుషులు ఎంత మొండితనం కనిపిస్తా ఉంటుందో, మరో పక్కన లోతుగా ఆయనకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులకి అంత ఆప్యాయత, అంత అనుబంధం అనేటువంటిది నిజంగా అదొక ప్రతిరూపంలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలకైతే మాత్రం ఈ తీరినటువంటి లోటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, అంటే నిజానికి కాపు సామాజిక వర్గానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా పెద్ద త్యాగం చేసినట్టు ఆయన. ఎందుకంటే రాజకీయంగా ఇవాళ గడిచినటువంటి ఒక 15-20 ఇయర్స్ నుంచి ఆయనకి అంటే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి రాలేదు అని అంటే ఖచ్చితంగా కమ్యూనిటీ కోసం ఆయన చేసినటువంటి సాక్రిఫైజే ఆయనకి ఇవాళ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ఆయన పదవిలో లేకుండా ఉండడానికి కారణం కూడా భావించవచ్చు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా ఇష్టపడేవారు ముద్రగడ గారిని, వారితో పాటు ఉండాలి అని చెప్పి ఆయన కూడా చాలా బలంగా పద్మనాభం గారు వారితో రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉండాలి అని చెప్పి ఇద్దరికి కూడా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ వేళ ఓదార్పు యాత్ర సమయంలో కావచ్చు, లేకపోతే ఈవేళ ముద్రగడ గారికి హెల్త్ బాగోనటువంటి సమయంలో కూడా జగన్ గారు ఆ కుటుంబానికి కూడా చాలా తోడుగా అండగా ఉంచారు. ఇవాళ మాకందరికీ కూడా యువతకి ముఖ్యంగా ఆదర్శంగా ఉండేటటువంటి నాయకుడు, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అనేక ఉద్యమాలు, 1-2 కాదు, చాలా ఉద్యమాలు ఆయన లైఫ్ అంతా కూడా ఒక రకంగా కంప్లీట్ గా పోరాటంతోనే గడిచిపోయిందని అనుకోలేము. బహుశా అటువంటి వ్యక్తి దూరం అవడం అనేటువంటిది చాలా బాధ అనిపించేటటువంటి విషయం. ప్రత్యేకించి మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఆయనతో ఎన్నిసార్లు కలిసి ఉంటారు? ఆయన మనుషుల్ని గౌరవించే విధానం కానీ వ్యక్తిత్వం కానీ ప్రత్యేకించి వీటిపై నేను చెప్తారు. చాలా లాస్ట్ కొంతకాలంగా అయితే వారితో చాలా దగ్గర రిలేషన్ ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైనా ఈ జిల్లాలోకి వస్తే ఆయన ఇంటికి ఆప్యాయంగా పిలవడం కానీ, ఇంటికి వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టడం అనే దానికంటే కూడా కడుపు పగిలిపోయేటట్టుగా ఆఖరికి నోట్లో కూడా తినిపిస్తాడు ఆయన. అంత ప్రేమగా, చాలా ఇష్టంగా ఎవరికైనా భోజనం పెట్టడం అని అంటే ఎంత ఇష్టపడతాడంటే ఆయన 4 రకాల ఐటమ్స్ పెట్టడం, అందరినీ తినేదాకా మనిషికి ఆయనే వడ్డించడం, అవన్నీ ఒక స్థాయిలో, ఒక స్టేట్ లో కాదు, ఒక రకంగా చాలా పెద్ద లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఓ సామాన్యుడికి కూడా దగ్గరుండి ఆయనే వడ్డించి తనమని దగ్గరుండి ఇది చేయించడం కానీ, అంటే ఇవన్నీ మనిషి ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఇది చేయడానికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజానికి ఆయన అంటే ఒక కమ్యూనిటీ ఫ్యాక్టరీలో చెప్పాలంటే ఆయన కమ్యూనిటీకి చేసినటువంటి మంచి ఒక ఇదైతే, కమ్యూనిటీ ఆయనకి చేసింది చాలా తక్కువ. ఒక మాట అన్నాను కదా అని చెప్పి పేరు మార్చుకుని ఇవాళ ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు ఆయన. అంటే మాటకి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. మరి అదే అలా ఒక మాట మీద నిలబడే వ్యక్తి నిజంగా రాజకీయాల్లోనే కాదు, మామూలుగా ఎక్కడ కూడా మనకు కనిపించరు. మాట అంటాం, నా పేరు మార్చుకుంటాను ఇది చేయకపోతే అని అంటారే కానీ నిజంగా పేరు మార్చుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఒక్క ముద్రగడ గారు మాత్రమే పేరు మార్చుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఆ రకంగానే ముందుగా వెళ్ళే నిజానికి ఆయన ఒక రకంగా ఒక కమ్యూనిటీ అయినా కాదన్నా ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నా ఏది పట్టుకున్నా అలాగే ఫైట్ చేసి పాపం ఆయన చాలా రకాలుగా నష్టపోయాడు. కానీ ఆయన నష్టపోతూ సొసైటీకి మంచి చేశాడని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాప్ కార్పొరేషన్ ఏర్పడిందని అంటే ఆయన చలవే కదా. ఆవేళ తెలుగుదేశం గవర్నమెంట్ మీద ఫైట్ చేసి ఆయన్ని ఆ రకంగా చిత్రహింసలు పెట్టి, కేసులు పెట్టి ఈడ్చుకుని వెళ్ళి హాస్పిటల్లో అన్ని రోజుల పాటు తినకుండా వాళ్ళ ఒక పక్కన వాళ్ళ భార్యని కానీ, పద్మనాభం గారి వైఫ్ని కానీ, లేకపోతే వారి పిల్లల్ని కానీ పోలీసులు ఈడ్చుకుని వెళ్ళినా కూడా ఎక్కడ ఏదైతే పట్టుకున్నారో ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే అని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ కాలే ఆయన. అవును, అంత ప్రదేశ్ లో అంత సీనియర్ నాయకుడిని, అంత ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తిని ఆ విధంగా ఆయన్ని
రోడ్డుకి ఇడ్చి, కుటుంబాన్ని రోడ్డుకి ఇడ్చి, పోలీసులు ఆ విధంగా లాఠీ చార్జ్ చేసి ఇంత మనోవేదనకు గురి చేశారు కదా, ఆ సమయంలో కూడా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదా? ఎలా ఉంది ఆయన ఆత్మస్థైర్యం మీకు ఎలా కనిపించింది? నిజానికి మనిషి చనిపోయినప్పుడు ఈ సమయంలో మనం రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఒక రకంగా మానసికంగా ఆయన్ని చాలా వేదనకి గురి చేశారు. ఆ వేళ కాదు, ఈవెన్ ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తే సోషల్ మీడియాలోని వీటిలోని ఏదో డబ్బులు లేవని, వైద్యం సరిగా అందట్లేదని, ఎవరు పట్టించుకోవట్లేదని ఇటువంటివి కూడా ప్రచారం చేశారన్న. అవి కూడా నిజానికి పాపం మానసికంగా చాలా బాధపడ్డారు ఆయన. ఒక రకంగా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అయినా కూడా మానసికంగా ఆయనకు శోభ పెట్టేటటువంటి కార్యక్రమాలు మాత్రం ఆలోచించి, ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు, నా భార్యని పట్టుకుని ఈ రకంగా లకారాలు పెట్టి తిట్టారు, పోలీసులు ఇచ్చుకుని వెళ్ళారు, నా కొడుకు ఇట్లా ఫిజికల్లీ ఛాలెంజ్ అయినా కూడా అతను కూడా ఇబ్బంది పెట్టారని ఆయన కూడా చాలా బాధపడుతూ చాలా సందర్భాల్లో వ్యక్తపరిచారు ఆయన. సో ఏదైనా గ్రేట్ పర్సనాలిటీ దూరం అయిపోయిందన్న. ఆయన చూసి అందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి జక్కంపూడి రాజా గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.